గత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఢిల్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడిన ఆయన నీట్ పరీక్ష లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. విద్యార్థులు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించిన ఆయన విద్యార్థులను లాఠీలతో కొట్టడం ద్వారా ప్రశ్నలకు ఇలానే సమాధానం చెబుతామనే సంకేతాన్ని ప్రభుత్వం ఇస్తోందా అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలుగా పేర్కొన్నారు. నిన్న ఈ రోజున ఢిల్లీలో విద్యార్థులు యువకులు ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న మౌలికమైన సమస్యలపైన వ్యవస్థల పనితీరుపైన ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి అనే నినాదంతో సాగిస్తున్న పోరాటాన్ని అందరికీ తెలిసిన సంగతే. ఏ కారణంతో అయితే ఈ రోజున విద్యార్థులు యువకులు ఢిల్లీ వీధుల మీద అత్యంత దుర్మార్గమైన దమనకాండను ఎదుర్కొని మరీ ప్రజల గొంతుకను విద్యార్థుల గొంతుకను వినిపిస్తున్నారో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. విద్యార్థులు యువత చేస్తున్న ఆందోళన అది బాధ్యతాయుతమైన ఆందోళనగా ప్రభుత్వాలు పరిగణించాలి. వాళ్ళ ఆందోళన వెనుకున్న సమస్య, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇందులో ఎటువంటి హింసకు తావుండడానికి వీల్లేదు. శాంతియుతంగా నిరసన చేయడం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు, లేక నాగరిక సమాజంలో నాగరిక మానవులు చేయాల్సిన పని. విద్యార్థులు యువకులు ప్రధానంగా వాటితో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళ యొక్క నెలల కొద్దీ శ్రమ పరిశ్రమ, అట్లాగే తల్లిదండ్రులకి కష్టార్జితం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన పిల్లల యొక్క ఆందోళన, ఇవన్నీ కూడా ఆ నీట్ పేపర్ లీక్తోనే ఈ భారతదేశంలో పరీక్షా విధానం ఎంత అన్యాయంగా ఉందో అర్థమైపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకేజీలు అక్రమాలు జరిగాయని అనేక వార్తలు ఆధారాలు పేరు మీద మనకు వచ్చాయి, మనం చూసాం. ఇవన్నీ ఏదో రాజకీయంగా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయం మాట్లాడతారని ఆ రాజకీయాల వలన ప్రయోజనం పొందే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నేను ఒక విషయాన్ని చాలా బాధాకరంగా నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, అట్లాగే అందరికి కూడా గమనించమని కోరుతా ఉన్నా. విద్యార్థులపైన అంటే మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి అని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి ఉంటే, లేక నిరసన కార్యక్రమాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉంటే, మనమందరం ఆ దృశ్యాల్ని చూశాం. అత్యంత బాధాకరమైన సన్నివేశాలు. చివరికి మేకులు కొట్టిన లాఠీలతో పిల్లల్ని కొట్టారంటే గుండె తరుక్కుపోతుంది. అట్లాగే చిన్నపిల్లలను చూడకుండా కొట్టిన సంఘటనలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అట్లాగే గర్ల్ స్టూడెంట్స్ పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చూస్తూ ఉన్నాం. పైగా కొట్టేటప్పుడు అదొక సంతోషకరమైన అంశంలాగా నవ్వుకుంటూ అట్లా కొడుతూ పోవడాన్ని కూడా చూసాం మనం. ఇది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. భావి భారత పౌరుల పట్ల వాళ్ళు ప్రశ్న అడిగితేనే ఈ విధంగా సమాధానం చెప్తుంది అని అధికార యంత్రాంగం చూపించాలనుకుంటే ప్రజాస్వామ్య భారతదేశంలో అది సహేతుకం కాదు, అది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. అసలు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే చాలామందికి కానీ ఈ రోజున భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అడగడమే నేరం అయిపోయింది.
ప్రశ్న అడగడమే నేరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల అంశాల్లో చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అదే అంశాన్ని చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితేనే అదేదో కొంప మునిగిపోయేటట్లు మాట్లాడి అసలు ప్రజాస్వామ్యబద్ధంగా సహేతుకమైన నిరసన చెప్పడం, ప్రశ్న వేయడం, ప్రశ్నించడం అన్నది ఒక సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసే భారత రాజ్యాంగం అయినప్పుడు ఆ భారత రాజ్యాంగ పరిధిలో ప్రశ్నించడం, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం అన్నది ఏ విధంగా దేశద్రోహం అవుతా ఉందో ఎవరికీ అర్థం కావడంలే. కొద్దిగా స్పష్టంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో చెప్పమని కోరుతా ఉన్నాం.